ఏపీలో బీజేపీ టీడీపీ మైత్రి బంధం బలహీనపడుతోందా? ఇన్నాళ్లుగా సాగిన చెలిమి నెమ్మదిగా బీటలు వారుతుందా? జరుగుతున్న పరిణామాలు ఇవే అనుమానాలకు తెరతీస్తున్నాయి. సొంతంగా బలం పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీ రాజమండ్రి సభతో సత్తా చాటింది. ఇదే సభలో కొందరు కార్యకర్తలు టీడీపీతో కటీఫ్ చేసుకుందామంటూ ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. ఇవన్నీ చూస్తుంటే పసుపు కాషాయం కలిసి సాగడం కష్టంగానే కనిపిస్తోంది. ముక్తసరి బడ్జెట్ కేటాయింపులు 5-10 విధిల్చి చేతులు దులుపుకోవటం, విభజన హామీలేవి పట్టించుకోకపోవటం, అడిగి మా నోరు నొస్తోంది గాని కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం పైసా ఇవ్వడం లేదంటూ బడ్జెట్ తర్వాత వాపోయారు తెలుగు తమ్ముళ్లు. అదేం లేదు, ఆంధ్రప్రదేశ్కు చేసినంత సాయం ఎన్డీఏ హయాంలో ఏ రాష్ట్రానికి చేయలేదంటోంది బీజేపీ. ఇది ఇద్దరు మిత్రుల మాటల్లో ఉన్న వ్యత్యాసం. ఒకరేమో ఏం చేయలేదంటుంటే మరొకరేమో అంతా మేమే చేశామంటున్నారు. ఇటు ఏపీలోనూ అటు కేంద్రంలోనూ అధికారం పంచుకుంటున్న టీడీపీ బీజేపీ మాటల మధ్య కనిపిస్తున్న భేదాభిప్రాయాలు నెమ్మదిగా చేతల్లోకి మళ్లుతున్నాయి. రాజమండ్రిలో బీజేపీ సభ ద్వారా ఇది నిరూపితమైంది. ఆంధ్రప్రదేశ్ పార్టీ విస్తరణపై దృష్టి పెట్టిన బీజేపీ అధిష్టానం రాజమండ్రిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ఇసుకేస్తే రాలనంత మంది జనం వచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఏపీకి కేంద్రం ఇస్తున్న సాయాన్ని ఏకరవు పెట్టారు. పోలవరం నుంచి 24 గంటల కరెంటు దాకా ఏం చేశామో చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డ అమిత్ షా 20 నెలల్లోనే చాలా చేశామన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేయలేదన్న దుష్ప్రచారాన్ని కొట్టిపారేశారు. मैं कहना चाहता हूं कि जब एक्ट बना तब कौन था सत्ता में? कांग्रेस की सरकार थी और पोलावरम प्रोजेक्ट के लिए जो 7 मंडल की जरूरत थी, 7 मंडल्स, अगर वो भारतीय जनता पार्टी एक्ट में अमेंडमेंट न करती तो पोलावरम प्रोजेक्ट इम्पॉसिबल था. कांग्रेस वालों को आरोप करने का कोई अधिकार नहीं है. आज पोलावरम प्रोजेक्ट होने वाला है तो नरेंद्र मोदी जी ने एक्ट में परिवर्तन किया है, इसलिए होने वाला है. ఓ పక్క బీజేపీ అధినేత జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పుకొడుతుండగానే కొందరు కార్యకర్తలు టీడీపీని టార్గెట్ చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీకి కటీఫ్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశంతో పొత్తొద్దని, ఆ పార్టీతో దూరంగా ఉందామంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో అలర్ట్ అయిన స్థానిక నేతలు కార్యకర్తలకు సర్ది చెప్పారు. ఈ పరిణామాలు చూస్తుంటే వీరిద్దరి మైత్రి బంధం 2019 వరకు కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీతో కలిసి నడిస్తే పార్టీకి ఎదుగుదల ఉండదని భావిస్తున్న బీజేపీ అందుకు తగ్గట్టుగానే ఇప్పటి నుంచే హోంవర్క్ చేస్తోంది. మరి దీనికి ధీటుగా టీడీపీ ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.